హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శ్రీనివాస్. కథ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అత్త, అసలు ఉన్నావా? నువ్విక్కడ లేక వేరే కంట్రీ ఏమైనా వెళ్ళావా? నీ కొడుకు ఏం చేస్తున్నది తెలుసా, లేదా తెలిసినా తెలియనట్లు నటిస్తున్నావా? ఏంటే నీ గోల పొద్దున్నే కాకిలా? అవునవును, నేను కాకినే. అందుకే కొడుకు కోడల్ని చిలక గోరింకల్లా కలిసి ఉండమని వేరే ఇంటికి పంపించావు కదా. ఏమంటున్నావే? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాబట్టే మీ మాటలు నమ్మి అనవసరంగా సైలెంట్గా ఉన్నాను. లేదంటే ముందే గొడవ చేసి ఆపేదాన్ని వాళ్ళిద్దరిని. ఏమైంది అసలు? నాకేం తెలియదే. నీ కొడుకు అతి తెలివిగా పెళ్ళొద్దు, డేటింగ్ చేద్దామని పిలిచి దాన్ని నిజంగానే తీసుకెళ్ళి కాపురం పెట్టాడు, పెళ్ళి కాకుండానే. కానీ వాడు అలాంటి వాడు కాదే. అవును పాపం. అందుకేనా నీకు కూడా తెలియకుండా 10 కోట్లు పెట్టి ఏకంగా డూప్లెక్స్ ఇల్లు కొని దాన్ని మహారాణిలా దర్జాగా ఉంచుకున్నాడు. నిజమా? నేను ఇప్పుడే వాడిని కలవాలి. ఎక్కడది అంటూ చాముండేశ్వరి లేవగానే, అవసరం లేదు, నేనే వచ్చాను అంటూ లోపలికి వచ్చాడు రిషి. రిషి, ఏంట్రా కన్నా ఇది, ఏదేదో వాగుతోంది అంది. అవును, నిజమే వాగింది అన్నాడు సీరియస్గా చూస్తూ. ఇదేం పిచ్చి పనిరా? ఎంచక్కా పెళ్లి చేస్తాను అంటే వద్దని చెప్పి ఇప్పుడు వేరే ఇల్లు తీసుకుని ఇలా ఇల్లీగల్గా ఉంచుకోవడం ఏంటి? మన పరువు ఏమవుతుందిరా? నాకు ఇలానే బాగుంది. పెళ్ళి విడాకులు వీటికంటే నచ్చినన్ని రోజులు ఇలా కలిసి ఉండడమే నయం అనిపిస్తోంది. నువ్వేనా ఇది? నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయిరా. ఏమైందిరా నీకు? పరిస్థితులని బట్టి మనం కూడా మారాలమ్మా, తప్పదు. మీరు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్ళి తన రూమ్లోని ఇంపార్టెంట్ ఫైల్స్, బట్టలు అవి తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు రిషి. ఇదేంటి ఇలా మాట్లాడతాడు? అత్త, ఏంటి అసలు ఇదంతా? ఇక ఇలా అయితే నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు? అసలు బావ ప్లాన్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సడన్గా పెళ్ళి క్యాన్సిల్ చేసి ఇప్పుడు డేటింగ్ అనడం ఏంటి? నాకేదో తేడాగా అనిపిస్తుంది అన్నది. నేను చూసుకుంటాను ఉండు, నువ్వు నా తల తినొద్దు, ముందుగా నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అంటూ నీరసంగా సోఫాలో కూర్చుంది చాముండేశ్వరి తల పట్టుకుని. ఏం చూసుకుంటావో ఏమో, 2 రోజులు చూస్తానత్తా. నాకు ఏదో ఒకటి చెప్పకపోతే దాన్ని నేనే ఎలాగైనా చంపి పారేస్తా అంటూ లేచి వెళ్ళిపోయింది కోపంగా శైలు. లగేజ్ తీసుకుని కారులో ఎక్కి కూర్చున్న రిషి ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో ఓపెన్ చేశాడు. టీవీ న్యూస్ వీడియో. తండ్రిని మించిన తనయుడు. తండ్రి భార్యని వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకుంటే తనయుడు మాత్రం పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని మరీ డేటింగ్ చేస్తున్నాడు అంటూ రిషి, ఆనంద్ మెహతా ఇద్దరి ఫోటోలు పక్కపక్కన వేసి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ మధ్య మధ్యలో ప్రేరణ, రిషి, ఆనంద్ మెహతా కలిసి దిగిన సెల్ఫీని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తున్నారు. ఆ వార్త చూడగానే కోపం కట్టలు తెంచుకుంది రిషికి. వాట్ ద నాన్ సెన్స్, హూ ద హెల్ ఈస్ దిస్ అనుకుంటూ కోపంగా వసంత్కి ఆ వీడియో ఫార్వర్డ్ చేసి ఫోన్ చేశాడు. ఏంట్రా అది? ఎవడ్రా వాడు? వెళ్ళి వార్నింగ్ ఇచ్చి ఆ న్యూస్ ఆపమని చెప్పు అరిచాడు రిషి కోపంగా. ఒరే, ఇవన్నీ కామన్ రా. సెలబ్రిటీస్పై ఎప్పుడు మీడియా ఒక కన్ను వేస్తుంది. ఎప్పుడు ఏ న్యూస్ దొరుకుతుందా అని ఎదురు చూస్తారు. మనం అలాంటివి ఇగ్నోర్ చేయడమే మంచిది. బురదలో రాయి వేయడం కంటే మన దారిలో మనం కాస్త దూరం వెళ్ళడం నయం నెమ్మదిగా అన్నాడు వసంత్. కోపంగా పెట్టేశాడు రిషి ఫోన్. ఈ న్యూస్ ప్రేరణ చూస్తే బాధపడుతుంది. ఇంతటితో వీళ్ళు ఆగుతారా? ఆగరు. టీఆర్పీ కోసం ఒక వారం 10 రోజులు పొడిగిస్తూ ఉంటారు ఇదే వార్త. వాడు అన్నట్లు దూరంగా వెళ్ళడమే మంచిదేమో అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు రిషి. తనకి వచ్చిన వంటలకి యూట్యూబ్ హెల్ప్ తీసుకుని ఎలాగైనా రిషికి నచ్చేలా చేయాలని తాపత్రయపడుతూ ప్రేమతో అతనికి ఇష్టమైన ఆలూ ఫ్రై,
రసం చేస్తోంది ప్రేరణ. ప్రేరణ, బట్టలు సర్దుకో, మనం అలా అలా టూర్ వెళ్ళొద్దాం కొన్ని రోజులు అంటూ హుషారుగా లోపలికి వచ్చాడు రిషి బ్యాగ్ పట్టుకొని హడావిడిగా. అదేంటి సడన్గా? ఏమో, నాకు అనిపించింది ఇలా 4 గోడల మధ్య నిన్ను బంధించడం కంటే అలా స్వేచ్ఛగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఇద్దరం మన కొత్త లైఫ్ని ఆనందిద్దామని. అవునా? ఏమో, నాకు మీరు నా పక్కన ఉంటే చాలు, ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాను. ముందైతే రండి, భోజనం చేద్దాం. అసలే మీకోసం కష్టపడి వంట చేశాను ఈరోజు అంది ప్రేరణ. ఓ సరే మేడం గారు, తీసుకురండి, టేస్ట్ చేసి చెప్తా. ఇద్దరికి ప్లేట్స్లో భోజనం తెచ్చి కూర్చుంది ప్రేరణ పక్కనే. టేస్ట్ చేసి, నిజంగా ఫస్ట్ టైం చేసావా? చాలా బాగుంది. మొత్తానికి మంచి చెఫ్వి అయిపోయావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అంటూ నవ్వి ప్రేరణ తల మీద చెయ్యి వేశాడు. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మనం? ఇప్పుడైతే కులు మనాలి. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. ఓ, ఎన్ని రోజులు? ఎన్ని రోజులైనా నెలలైనా పర్లేదు, మనకి ఓపిక ఉన్నన్ని రోజులు తిరుగుతూనే ఉందాం అన్నాడు నవ్వుతూ రిషి. అబ్బో, ఎలా సార్? అన్ని నెలలు మీరు లేకుండా మీ కంపెనీ బిజినెస్లు అన్నీ ఏమవుతాయి? నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు ప్రేరణ ఇప్పటి నుండి. ఆహా, అలాగా, సరే వెళ్దాం పదండి అయితే అంటూ లేచింది ప్రేరణ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్.